గతంలో ఏం జరిగింది అధ్యక్ష? మీరు ఇన్వైట్ చేశారా? లులుని ఇన్వైట్ చేశారా? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి అమర్ రాజన్ ఏం చేశారు అధ్యక్ష? పక్క రాష్ట్రానికి ధర్మిస్తే 50,000 కోట్ల పెట్టుబడిలో తెలంగాణ క్యాప్చర్ చేసింది అధ్యక్ష. ఎవరికైనా ఒక ఫోన్ కాల్, ఎస్ లిటరల్లీ ఒక ఫోన్ కాల్ అధ్యక్ష. ఆ ఫోన్ కాల్ తో గవర్నమెంట్ ఇస్ ఫోన్ కాల్ అవే కాదు అధ్యక్ష. ఏ ఇండస్ట్రీ చేంజ్ అవే విత్ ఫోన్ కాల్ అధ్యక్ష. ఒకే ఒక ఫోన్ కాల్ అమర్ రాజా తరలిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం నుంచి. సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలేదు, ఆఖరికి అండర్వేర్ కంపెనీలు వదలలేదు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? సాఫ్ట్వేర్ సరే, అండర్వేర్ కంపెనీని వదలనటువంటి వాళ్ళు ఏదో చేశామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే దయచేసి నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. వీఆర్ హియర్ ఫర్ ది స్టేట్. ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆ రోజున పీపీఏలు రద్దు చేస్తున్నామంటూ మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్పగొల్చినటువంటి నాటి పాలకుల్ని చూసి ఇవాళ ప్రభుత్వం ఇన్వెస్టర్లు భయపడతా ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? ఉరిదీశారు ఎనర్జీ రంగాన్ని. చివరికి ఏమైంది? కోర్టులు మొటిక్కాయలు వేస్తే మేము చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిన అఫిడవిట్లకి అగ్రిమెంట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత అఫిడవిట్లు వేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలు నెత్తిన వాళ్ళు కొన్నటువంటి అరాచక అక్రమ పవర్ కంతా కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ఇది వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు. మేము ఎంత సిన్సియర్ గా నేను చెప్పాం, వీఆర్ హియర్ టు ఇన్వైట్ ది ఇండస్ట్రీ. ఈ రాష్ట్రం కోసం మేము పార్టీలు చూడడం లేదు. మీరేం చేశారు గతంలో? కులాల ముద్ర వేశారు, ప్రాంతాల ముద్ర వేశారు, పార్టీల ముద్ర వేశారు, పారిశ్రామికవేత్తల్ని తరిమేశారు, మావాడు కాదు అనేటువంటి ముద్రలు వేశారు. మీరేంటి సార్ ఇది? మీరు మళ్ళీ మాట్లాడతారు. నేను ఎక్కడా కూడా డివేట్ కాలేదు అధ్యక్ష. చాలా సిన్సియర్ గా నేను నా రిప్లైకే కట్టుబడి చెప్తే పాలిటిక్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు నేను పాలిటిక్స్ చెప్పక తప్పదు అధ్యక్ష. ఐ హ్యావ్ టు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైల్వే జోన్ భూమి కూడా ఇవ్వని వాళ్ళు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తే మా ఘనతని చెప్పుకుంటున్నారంటే దండం పెట్టాలండి. ఎట్లా అండి? ఎట్లా? ప్లీజ్ 5 సంవత్సరాలు ఫౌండేషన్ చైర్మన్ గారు సార్ ప్లీజ్ ఉండాలి సార్. బొత్స గారు చైర్మన్ గారు చెప్పండి. మీరు ఇంకో రోజు దీని మీద వాళ్ళు ఇంకో ఫామ్ లో వచ్చి డిబేట్ పెట్టమనండి అధ్యక్ష. వీళ్ళ డిస్ట్రక్షన్ కి మనమున్న అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సాక్ష్యం అధ్యక్ష. 5 ఏళ్లు డిస్ట్రాయ్ చేస్తే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి